టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమి మోకాలి గాయం మళ్లీ తిరగబెట్టిందంటూ వార్తలొచ్చాయి. షమి ఆసీస్తో సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు కూడా ప్రసారమయ్యాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని షమి క్లారిటీ ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా ఈ వార్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిరాధారమైన వార్తలను ఎందుకు ప్రచారం చేస్తున్నారని మీడియాపై మండిపడ్డాడు. ప్రస్తుతం కోలుకోవడానికి కష్టపడి శ్రమిస్తున్నానని ట్వీట్ చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐ కానీ తాను కానీ ఏం చెప్పలేదన్నాడు. ఇలాంటి ఆధారాలు లేని వార్తలను పట్టించుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అలాగే ఇలాంటి పుకార్లను ఫేక్ న్యూస్ను ప్రచారం చేయకండి అంటూ మీడియాను కూడా కోరాడు. పెయిన్ కిల్లర్స్ వాడుతూ వన్డే ప్రపంచ కప్ ఆడిన షమి తర్వాత సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి గ్రౌండ్లో అడుగుపెట్టని షమి ప్రస్తుతం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఎన్సీఏ మెడికల్ టీం కోచ్ల సమక్షంలో పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు. కివీస్తో సిరీస్ కోసం షమి ఎంపిక అవుతాడని భావిస్తున్నాం, కానీ అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడంపైనే అది ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నవంబర్ 22 నుండి భారత్ ఆస్ట్రేలియా 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.